ఆచి చికెన్ మసాలా. రాకాస మూవీ టీం ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో సందడి చేసింది మూవీ టీం. ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం ఆనందకరంగా ఉందన్నారు కొనితెల నిహారిక. ఫ్యాంటసీ కామెడీ మూవీగా ఏప్రిల్ 3న ఈ మూవీ థియేటర్ల ముందుకు రానుందని హీరో సంగీత్ శోభన్ అన్నారు. రాకాస మూవీని ప్రేక్షకులకు అందించాలంటున్న మూవీ టీంతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. ఫిలిం ప్రమోషన్ భాగంలో ఈరోజు ఫిలిం టీం అంతా సందడి చేసింది. ఎంతో నవ్విస్తూ ఉంటూ తన ఫిలిం కంటూ ఒక క్రేజ్ అంటూ కూడా క్రియేట్ చేసుకున్నారు. చెప్పండి సార్, అసలు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీ ఫిలిం అంటేనే చాలు ప్రేక్షకులు కూడా చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్న సన్నివేశం. ఇప్పుడు చూస్తుంటే ట్రేజర్ చూస్తుంటే కొంచెం థ్రిల్లర్ జోనర్ అలాగే హర్రర్ మూవీలా ఉంది. ఎలా ఉండబోతుంది అసలు మీ మూవీ? మీరు సార్ అన్న మాత్రం బాగాలేదండి. నేను సార్ ఏంటండి మరీ చెప్తారు. మీ చెప్పండి. సంగీత్ వెరీ హ్యాపీ అండి. విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని మా ప్రమోషన్ మొదలుపెట్టాం. అంతకంటే మంచి పాజిటివ్ స్టార్ట్ అయితే లేదని మేమందరం అనుకుంటున్నాం. మేము ఎప్పుడూ అనుకున్నాం మా సెంటిమెంట్ ఆవిడకే కాదు, నాకు కూడా సెంటిమెంట్. ప్రమోషన్ స్టార్ట్ చేసి విజయవాడలో స్టార్ట్ చేయాలి, అమ్మవారి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. సో పొద్దున్నే దర్శనం బాగా జరిగిందండి. అండ్ మీరు అడిగినట్టు ఏమని ఏమడిగారండి? మీ మూవీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎక్కువ చూస్తూ ఉంటారు. దానికి మించి ఇంకోటి చెప్పాలంటే ప్రభాస్ గారు ఒక హగ్ ఇవ్వండి అన్నారు. ఈ ఫిలింకి సంబంధించి వెళ్ళి మీట్ అయితే ఎలా ఫీల్ అవుతున్నారు? అదే హిట్ అయిన తర్వాత ఆయన ఒకవేళ నాకు ఫోన్ చేస్తే అప్పుడు అడుగుతానండి హగ్ అయితే ప్రస్తుతం అన్నకి వెళ్ళింది. సో నాకు కూడా ఒక హగ్ వస్తుందని వెయిట్ చేస్తాను. సో అమ్మారి దగ్గర అది కూడా నేను పెట్టుకుని వచ్చానండి. నాకు ఒక హగ్ కావాలని ఆయన దగ్గర నుంచి. అసలు చూసుకుంటే కానీ ఫిలిమ్స్లో కానీ మీరంతా కామెడీ జోనర్లో ఉంది, ఫ్యాంటసీ కామెడీ జోనర్లో వస్తున్నారు కదా. ప్రేక్షకులకు మీ ఫిలిం ప్రత్యేకంగా ఎందుకు చూడాలని మీరు అనుకుంటున్నారు? ఈ కథ రాసుకున్న మా డైరెక్టర్ మన మైథాలజీ నుంచే చాలా కథలు ఉన్నాయండి. మనం చాలా వరకు మన కల్చరల్ స్టోరీస్, మన బ్యాక్డ్రాప్స్ మనం ఎక్కువ టచ్ చేయం. అలాంటిది ఆవిడ మన చిన్నప్పుడు చదివి పెరిగిన చందమామ కథల నుంచి ఒక చిన్న పార్ట్ తీసుకుని దాన్ని ఒక కంప్లీట్ స్టోరీగా రాసుకున్నారండి. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. బికాజ్ ఆవిడ పెద్ద విట్లాచారి గారి ఫ్యాన్. సో ఆయన సినిమాల్లో ఉండే ఫ్యాంటసీని ఈ రోజుల్లో తీస్తే ఎలా ఉంటుందని ఒక మంచి చందమామ కథ రాసుకుని ఆవిడ వచ్చారండి. బట్ విత్ లాట్స్ ఆఫ్ ఫన్. అంటే ఇది సీరియస్ సినిమా కాదండి, ఇది అబ్సల్యూట్ ఎంటర్టైన్మెంట్ బట్ విత్ నైస్ ఫ్యాంటసీ ఎలిమెంట్ దట్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, యూత్కి అందరికీ నచ్చుతుందండి. నిహారికతో ఆమె ప్రొడక్షన్స్లో చూసుకుంటే మీరు రెండో ఫిలిం ఎలా ఉందంటారు అసలు మేడం జర్నీ? కానీ ఎందుకంటే తను ఆల్రెడీ ఒక యాక్టర్గా చూశారు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా తను నిరూపించుకున్నారు. ఎలా ఉందంటారు అసలు మీ జర్నీ? నేను యాక్చువల్లీ ఫస్ట్ ఆవిడతో స్టార్ట్ చేసింది ఒక వెబ్ సిరీస్తో చేశానండి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని. మా డైరెక్టర్ దానికి రైటర్ అనమాట. సో నాకు ఆవిడ ఆల్మోస్ట్ 2021 నుంచి పరిచయం అండి. అది వెబ్ సిరీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక ఫీచర్ ఫిల్మ్ రావడం వెరీ హ్యాపీ. అంటే I felt like both of us grew in our own space. ఆవిడ ప్రొడ్యూసర్గా షీ డిడ్ హర్ ఓన్ ఫీచర్ ఫిల్మ్స్, నేను డెబ్యూ చేసి హీరోగా ఫీచర్ ఫిల్మ్ చేసుకుని మళ్ళీ కమింగ్ బ్యాక్ టుగెదర్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక హోమ్ కమింగ్ లాగా అనమాట. నేను స్టార్ట్ చేసింది ఇక్కడే కాబట్టి కమింగ్ బ్యాక్ హియర్ అండ్ డూయింగ్ ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద బడ్జెట్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా అనేది ఈ మధ్య చాలా కష్టం అయిపోయింది. కంగ్రాట్స్ మ్యామ్, చక్కగా బుట్ట బొమ్మలాగా ఉన్నారు. అసలుకి ఎలా మేడం, ఇప్పుడు ఒక్క షోనే ఒక్కటే కాదు, మీరు చాలా షోస్ కూడా ఒక ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఈ మూవీ పర్టికులర్గా ప్రొడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటంటారు? నేను యాజ్ అన్ ఆడియన్స్ కూడా ఒక ఫ్యాంటసీ ఇంకా కామెడీ ఇంత బ్యూటిఫుల్గా మిక్స్ అయి ఉన్న ఒక కథ నేను చూడలేదు రీసెంట్ టైంలో. అంటే మనం హారర్ కామెడీ చూస్తుంటాం, లేకపోతే యూనో ఫ్యాంటసీ థ్రిల్లర్స్, లేకపోతే జస్ట్ కామెడీస్ చూస్తుంటాం. మరి ఇది ఫ్యాంటసీ ఎక్కువ మోతాదులో ఉండి, కామెడీ త్రూ అవుట్ ఉండి, అండ్ ఆల్సో వెరీ లైట్ ఇమోషనల్ మూమెంట్స్ అండ్ చాలా మంచి థాలీ లాగా యూనో మన అన్ని కూరలు ఉండి కమ్మగా ముద్ద ఉండేటట్టు ఉంటుంది సినిమా. సో నేను అది నరేషన్ ఫస్ట్ విన్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ నేను ఇలాంటి సినిమా చూడడానికి ఇష్టపడతాను కదా. నా దాకా వచ్చినప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ నేను కూడా నా సాయశక్తిలా ట్రై చేసి యాజ్ అ గుడ్ ప్రొడ్యూసర్ ఇది ఆడియన్స్లోకి తీసుకెళ్లాలని ఐ టుక్ ఇట్ అప్. మీరు ఒక ప్రొడ్యూసర్గానే కంటిన్యూ చేస్తారు, లేకపోతే డైరెక్షన్ మోడ్లో కూడా వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందంటారు? ఎందుకంటే మీరు ఫిలిం కూడా చేశారు, మీకు ఒక యాక్టర్గా కూడా ఒక గుర్తింపు అనేది ఉంది. మరి డైరెక్షన్ కానీ వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందండి? డైరెక్టర్ ఇస్ అ వెరీ బిగ్ ప్లేస్ అండి టు ఫిల్. అంటే నాకు ఆనెస్ట్లీ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ ద మూవీస్ అంటే ఏ క్రాఫ్ట్ అయినా నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ ప్రస్తుతానికి నేను డైరెక్షన్ గురించి నాకు పెద్ద తెలీదు. సో నేను దేనికి ఖచ్చితంగా ఇంకా నేను చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను అని చెప్పను. బికాస్ వీ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ప్రస్తుతానికి అయితే నో సచ్ ప్లాన్స్. ఫ్యూచర్లో మీరు యాక్టర్గా రావాలంటే ఎలాంటి కంటెంట్తో ఉన్న ఫిలింని మీరు సెలెక్ట్ చేసుకుంటారు?
యాజ్ అన్ యాక్టర్ నాకు ఏదైనా నేను కొత్తగా చేస్తున్నాను అనిపించాలి. ఎప్పుడు నేను ట్రై చేసింది కాకుండా నేను పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్తున్నాను అంటే నాకు యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్ ఎక్సైటింగ్గా ఉండాలి. నేను ఏదో కొత్తది నేర్చుకోబోతున్నాను, నేను మంచి కంటెంట్ చెప్పబోతున్నాను అని. సో అంతే అండి, నాట్ ఎనీ స్పెసిఫిక్ జాన్రా ఇట్లాగే ఉండాలి అలాగ ఉండాలి అని కాదు. ఒక మంచి మూవీలో నేను ప్లే చేసే పార్ట్ ఏంటి, నాదేంటి, నేనేం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను ఆ సినిమాకి అని చూసుకుంటాను అంతే. ఏం చెప్పబోతారంటే ప్రత్యేకంగా మీ ఫిలిమే ఎందుకు చూడాలి ఇప్పుడు? ఎందుకంటే కామెడీ మూవీస్ వస్తున్నాయి, హర్రర్ వస్తుంది, మీరు ఫ్యాంటసీ కామెడీ మూవీలో వస్తున్నారు కదా, ప్రత్యేకంగా మీ మూవీనే ఎందుకు చూడాలంటారు? అంటే కొనదల నిహారిక అంటే ఒక బ్రాండ్ కాబట్టి ఆ నేమ్తో చూడాలనుకుంటారా, లేకపోతే మీ ఫిలింలో కంటెంట్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకు చూడాలి అని మీరు అంత గట్టిగా అడిగితే, బికాస్ అందరూ చెప్పేది ఏంటంటే సినిమా చేసాం, మేము చాలా కష్టపడి చేసాం, మేము యాజ్ అ టీమ్ చాలా కష్టపడి చేసాం. అది ప్రతి సినిమా అందరూ చాలా కష్టపడి చేస్తారు, బట్ అది దట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్స్. కానీ మేము కష్టపడ్డామని మీరు చూడక్కర్లేదు కదా. యాజ్ అ కంటెంట్ సినిమా ఇష్టం ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏదన్నా ఈ సమ్మర్కి ఏదైనా ఎంటర్టైనింగ్గా చూద్దాం, యాజ్ అ ఫ్యామిలీ మనం వెళ్ళి చూసే సినిమాలు చాలా తక్కువ అయిపోయాయి మధ్యన. చాలా అంటే సినిమా అంతా ఎంటర్టైనింగ్గా ఫ్యామిలీ సినిమా అని చెప్తున్నారు, కానీ మనం లోపలికి వెళ్ళేసరికి ఐదర్ ఒక పాట అయినా లేకపోతే ఒక సీన్ అయినా ఏదైనా మనకి నచ్చిన, అంటే ఒక ఫ్యామిలీతో చూస్తే అంత కొంచెం ఆక్వర్డ్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ కాల్డ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు డబుల్ మీనింగ్ జోక్స్ అవన్నీ వేసేస్తే అవి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎట్లా అవుతాయి? ఐ ఆనెస్ట్లీ విత్ రాకాస ఐ వాంటెడ్ టు గివ్ అ క్లీన్ ఫ్యామిలీ మూవీ. అది అందరూ నవ్వుకొని సినిమా అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఆ సినిమాలో జరిగే సీన్స్ గురించి డిస్కస్ చేసుకునే రకంగా ఉంటుంది. కాబట్టి ఐ ఆనెస్ట్లీ థింక్ ఇట్స్ గుడ్ ఫిలిం ఫర్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ. రాకాస మూవీ April 3న థియేటర్లోకి వరల్డ్ వైజ్ గా రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రేక్షకులు అందరినీ అర్లించే విధంగా కానీ ఈ మూవీ ఉంటుందంటూ కూడా మూవీ టూ మీ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ తేజతో సుమా శ్రీనివాస్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.